మేము నైట్ కంజిరగూడ నుంచి స్టార్ట్ అయిపోయి రామేశ్వరంకి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు రామేశ్వరంలో స్టే చేసి అక్కడ దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ దాని తర్వాత ధనుష్కోడికి వెళ్ళాలి. ఇది మా ఐటినరీ మార్నింగ్. మేము రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ నైట్ 12 o'clock రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం వెళ్ళే బ్రిడ్జ్ వచ్చేసి పంబన్ బ్రిడ్జ్. ఇది రామేశ్వరంలో ఎంట్రీలో ఉంటుంది. ఇది నైట్ వ్యూ ఏం కనపడదు. మార్నింగ్ ఐ విల్ షో యూ ద వ్యూ ఆఫ్ బ్రిడ్జ్. మేమైతే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ రామేశ్వరంలో వచ్చేసి జ్యోతిర్లింగం ఉంటుంది. 12 జ్యోతిర్లింగంలో ఇదొక జ్యోతిర్లింగం. అండ్ ఈ లింగం వచ్చేసి రామలింగం. దర్శనం అయ్యాక మేము ధనుష్కోడి వెళ్తున్నాం. మేము ఈరోజు రామేశ్వరంలో ధనుష్కోడికి వెళ్తున్నాం. ఇది ఇండియా లాస్ట్ రోడ్వే. ఇది అంగ మురుగన్ ఇరుకు, అంగ మురుగన్ అన్ని దేవుడు ఒకటి. మురుగన్ తమిళ్ మురుగన్ చిన్న పిల్లలు ఉన్నాడు. చిన్న బొట్లు వేసుకున్నాడు. చేపలు పట్టారు. ఇండియన్ ఓషన్ బెంగాల్ వాళ్ళు పెట్టిన పేర్లు అంతా వీలు పెట్టిందే మనం తిన్నాను అమ్ముతాము. మేమైతే ఇంకా ధనుష్కోడి రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. ఇక్కడ మనం ప్లేస్ మొత్తం ఎంజాయ్ చేయాలంటే, చూడాలంటే ప్రశాంతంగా అన్ సీజన్లో రావాలి. ఇక్కడ డిసెంబర్ టైంలో మేము వచ్చాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చాం. హెవీ క్రౌడ్ ఉంది. ప్రశాంతంగా ఎంజాయ్ చేయలేకపోయాం ఇక్కడ ప్లేస్. ఇక్కడ సముద్రం వచ్చేసి ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ రెండు ఇక్కడే కలుస్తాయి. అండ్ ఆ ముందు ఉన్నది ఇండియన్ ఓషన్, బ్యాక్ సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్. ధనుష్కోడి నుండి మనకు శ్రీలంక బార్డర్ వచ్చేసి అరౌండ్ 14 to 15 kilometers అని చెప్తారు. ఈ రోడ్ వచ్చేసి ఇండియాకి లాస్ట్ వే ఆఫ్ రోడ్. అండ్ దీని తర్వాత మొత్తం సీ. మనకు రామాయణంలో ఉంటుంది కదా, రాముడు సీత కోసం లంకకి వెళ్తాను ఉంటుంది కదా, అది ఇక్కడ నుండే రామసేతు కట్టించేసి రాముడు శ్రీలంకకి వెళ్తాడు సీత కోసం. Sono always busy. Randy, come on here, come here. चश्मा कटे ధనుష్కోడి కనపడాలి కదా. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్. పంబన్ టు ధనుష్కోడికి ఉన్న రైల్వే బ్రిడ్జ్. ఇది 1964 December 23లో సైక్లోన్ వచ్చి ఈ బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఈ ట్రైన్లో ఆల్మోస్ట్ 200 people చనిపోయారు. అప్పటి నుంచి ఇంకా ఈ బ్రిడ్జ్ ఇలానే ఉంది. ఇంకా ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ డే వచ్చేసి 1914 February 24 నుండి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మేము ఇంకా కోదండరామ టెంపుల్కి అయితే వచ్చాం. అక్కడ రామసేతు స్టోన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో అది చూడడానికి అయితే వచ్చాం మేము. ఈ రామసేతు స్టోన్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 యుగాల కింద నాటిది. త్రేతాయుగం నాటి రామసేతు స్టోన్. फोटो ఇది వచ్చేసి పంబన్ బ్రిడ్జ్. నైట్ వ్యూలో కనపడలేదు కదా. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ పంబన్ బ్రిడ్జ్.
మేము రామేశ్వరం దర్శనం చేసుకొని ధనుష్కోడి చూసేసి నౌ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు మధురై. ఇది వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్. ఇది రామేశ్వరం ఎంట్రన్స్లోనే ఉంటుంది. మేము యాక్చువల్లీ వెళ్ళలేకపోయాం బికాజ్ ఆఫ్ మాకు టైం కుదరలేదు. స్వామి శరణం. మేము రామేశ్వరం నుంచి స్టార్ట్ అయ్యేసి మధురైకి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇంకొక 15 minutesలో మధురై రీచ్ అయిపోతాం. సో మధురైలో మధురై మీనాక్షి అమ్మని దర్శనం చేసుకొని నైట్ అక్కడే స్టే చేసి తర్వాత మళ్ళీ ఐటినరీ ప్లాన్ చేయాలి. లాస్ట్ టైం కూడా మేము మధురై వచ్చాం, దర్శనం మిస్ చేసుకున్నాం. బట్ దిస్ టైమ్ వీ షుడ్ నాట్ మిస్. పెట్టుకుంటే లైట్ అయిపోయాడు. చేతులు అడ్డం పెడతాడు తీస్తాడు. ఈవినింగ్ మేమైతే మధురై రీచ్ అయిపోయాం. స్ట్రైట్ కూడా పోవచ్చు కానీ 100 అనుకుంటుంది. రైట్ ఎత్తుకోపోయి పార్కింగ్ ఇలా ఇల్లి పొద్దున ఎదుగు పోతుంటే సమయం రైట్ ఫోన్ పొద్దున ఎదుగు పోతాను. ఎందుకంతా బయటకు వస్తుంటే కారు ముందు ఇంకా ఉంటాయి. పార్కింగ్ పడుకోవాలా స్లైడ్ లెఫ్ట్ బ్రేక్ కూడా పెట్టుకు పట్టు వద్దామా బ్రేక్ స్లైడ్ లెఫ్ట్ పొజిషన్ ఫస్ట్ ఇట్లే ఉంది. పార్కింగ్ ఎట్లా పోరా చెప్పు. போடா போலீஸ் எப்படி பண்றீங்க? லெஃப்ட் எடுத்துக்கோமா. தங்க போயிருக்கணும் గురువాయూర్ ఎల్లప్ప మధురై. ఇది లెఫ్ట్ గా లెఫ్ట్ எடுத்து పార్కింగ్ ముందు ఉందా లెఫ్ట్ ఉందా పార్కింగ్ లెఫ్ట్. మేము ఇంకా కార్ పార్క్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం. క్రౌడ్ కూడా హెవీగా ఉంది ఇక్కడ కూడా. మేమైతే టెంపుల్ రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ దర్శనం రష్గానే ఉంది. సో అంతా టెంపుల్ స్ట్రీట్స్. మాకు ఆల్మోస్ట్ 9:30కి దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ టెంపుల్ మెయిన్ వ్యూ. మధురైకి ఫేమస్ జిగర్ తాండా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి మధురైకి వస్తే. ఇది టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది జిగర్ తాండా. మధురై దర్శనం అయ్యాక నౌ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు బెంగళూరు. మేము ఆన్ ద వేలో సేలం హైవేలో స్టాప్ చేసాం. మా వాళ్ళందరూ ఫుడ్కి ప్రిపేర్ చేస్తున్నారు. మేము ఇంకా తినేసి మార్నింగ్ అయితే సేలంకి స్టార్ట్ అయిపోయాం.